నేను మీ బనాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం అష్టమ స్థానం అంటే లగ్నం అంటే అష్టమ స్థానం గురించి తెలుసుకుందాం. అష్టమ స్థానం అంటే ఆయుష్ స్థానం అనమాట. ఆయుష్ స్థానంలో ముందుగా ఏమేమి ఫలితాలు ఉంటాయి? ఆయుష్ బలము, వ్యాధులు, అగుమానము, మరణ మార్గము, విపత్తులు, కేసులు, చెరసాల వాసము, ప్రభుత్వ దండన, మనోవేదన, మర్మస్థానము, విషగండము, పగ, తీరని వ్యాధి, తొక్కిసలాటలు, విపత్తు, ప్రయత్నములు, ఆటంకములు, పిల్లల వలన సుఖము, తండ్రి యొక్క విద్య వలన సుఖము, వృత్తి వల్ల లాభము, చిన్న భార్య యొక్క వృత్తి, స్త్రీ మాంగళ్య బలము మొదలైనటువంటి ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు కొన్ని ఫలితాలు తెలుసుకుందాం. పుట్టిన వెంటనే మరణం. ముందు బాలారిష్ట దోషాల గురించి తెలుసుకుందాం. రవి అయితే 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, ఇవన్నీ మనకు తెలిసినట్టువే. బాలారిష్టం అయితే ఎప్పుడు వస్తుంది? కలియుగంలో మనుషుల మధ్య 120 సంవత్సరాలు. దీనిని అమృత ఆయుష్ అని పిలుస్తున్నాం. ఈ గ్రహముల ఆయుష్ బలము మనుషుల ఆయుష్కు కిందిగా విభజించవచ్చును. బాలారిష్టం 12 సంవత్సరాలు, యవనారిష్టం 12 సంవత్సరాల నుండి 20, అల్పాయుష్ 20 నుండి 32, మధ్యాయుష్ 32 నుండి 64, దీర్ఘాయుష్ 64 నుండి 100, అమృతాయుష్ 100 నుండి 120 లోపల ఉంటే అమృతాయుష్. పుట్టిన వెంటనే మరణం B1, 8లో 1. పుట్టిన వెంటనే మరణం ఎలా జరుగుతుంది? మీన లగ్నం, వృషభంలో రవి. మీన లగ్నం, వృషభంలో రవి. రవి కుజుడు. సింహంలో శని, రాహువు, కేతువు. శని రాహు లేదా కేతువు. రాహు కేతు ఒకేసారి ఉంటారు కాబట్టి రాహు కానీ కేతు లాంటి పాపగ్రహాలు సంచరించు శిశువు జన్మించిన కొద్ది రోజుల్లోనే చనిపోతారు. జన్మలగ్నంలో లేదా 3, 6లో రవి కుజుడు, శని, రాహు, కేతువు లాంటి పాపగ్రహాలు 3, 6లో, ఇవన్నీ పాపగ్రహాలు అనమాట. 3లో 6లో ఇట్లా పాపగ్రహాలు సంచరిస్తే అంటే లగ్నం ఇదైతే ఖచ్చితంగా ఆ విధంగా పుట్టిన కొద్ది రోజుల్లో ఈ దశ ఏదో జరిగినా కూడా శిశువు చనిపోతాడు. అప్పుడు దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయంటే పరిహారాలు ఉంటాయి. నవాంశంలో చూసుకోవాలి, మళ్ళా చనిపోతాడా బతుకుతాడా అని. ప్రాణగండం అవుతుంది, నవాంశంలో వచ్చిన సుక్షేత్రం ఉంటే ప్రాణగండం నుండి తప్పించుకుంటాడు అనమాట. అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బతికించుకుంటారు. 8 సంవత్సరాలు జీవించడం బాలారిష్టం. లగ్నమునకు 6లో లేదా 8లో కృష్ణపక్ష చంద్రుడు నీచమైన చంద్రుడు నిలిచిన జాతకుడుకు 8 సంవత్సరాలు మాత్రమే జీవిస్తారు. ఆదివారం భరణి ఆదివారం వస్తే, సోమవారం చిత్తా వస్తే, మంగళవారం ఉత్తర వచ్చినా, బుధవారం ధనిష్ట వచ్చినా, గురువారం జ్యేష్ఠ వచ్చినా, శుక్రవారం పుబ్బ వచ్చినా, శనివారం రేవతి నక్షత్రం మీద జన్మించే ఏ శిశువైనా కూడా లగ్నమునకు 6 లేదా 8లో కృష్ణపక్ష లేదా నీచమైన చంద్రుడు నిలిస్తే జాతకుడు 8 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు. ఓకేనా? ఇప్పుడు ఆయుష్. లగ్నాధిపతి నీచమై 8వ స్థానాధిపతి ఉచ్చమైన జాతకుడికి ఆయుష్ తక్కువగా ఉంటుంది. విశ్లేషణ: మీన లగ్నం, లగ్నంలో శుక్రుడు, మకరంలో గురువు. మీన లగ్నం, లగ్నంలో శుక్రుడు, మకరంలో గురువు. అంటే లగ్నాధిపతి నీచమైపోయాడు. చూశారు కదా, లగ్నం ఇదే, లగ్నాధిపతి వచ్చి గురువు 11లో నీచమైపోయాడు అనమాట. ఇలా తీసుకోవాలి. 11లో నీచమైపోయినాడు. శుక్రుడు వచ్చి 3వ స్థానాధిపతి వచ్చి లగ్నంలో కూర్చున్నాడు. 3వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి లగ్నంలో కూర్చున్నాడు. ఈ దశ ఏదైనా ఎంటర్ అయితే ఖచ్చితంగా 8 సంవత్సరాల కంటే ఎక్కువ బతికే అవకాశం ఉండదు శిశువుకి. ఇవన్నీ మనం తప్పించుకొని ఒక మానవ జన్మ ఇన్ని సంవత్సరాలు బతుకుతానామంటే అది దేవుడు మనకిచ్చిన అదృష్టమని మనం భావించాలి. తర్వాత అయితే అల్పాయుష్. 8వ స్థానాధిపతి పాపులతో కలిసి 12వ స్థానంలో ఉంటే అల్పాయుష్. 8వ స్థానాధిపతి లగ్నాధిపతి కలిసి 7వ స్థానంలో ఉన్నా కూడా అల్పాయుషే. 2వ 12వ స్థానములలో పాపితో కలిసి శుభుడి దృష్టి లేని చెవ కూడా అల్పాయుషే. లగ్నాధిపతి పాపులు కలిసి నిలిచి శని వీక్షించిన 8వ స్థానము గురువు వీక్షించుకున్న జాతకుడు 1 సంవత్సరంలో మరణిస్తాడు. ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు. పాపి యొక్క ఇండ్లు 3వ స్థానమైన అందులో రవి చంద్రుడు నిలిచి పాపులు వాళ్ళని వీక్షించిన వారి యొక్క ఆయుష్ 3 సంవత్సరములు ఉంటుంది. అదేవిధంగా నీచ చంద్రుడు పాప దృష్టి కలిగి లేదా కలిసి 6వ స్థానంలో నిలిచిన 6 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల్లో నిలిచిన 8 సంవత్సరాలు, 12లో నిలిచిన 12 సంవత్సరాలు జీవిస్తారు అంతే. ప్రశ్న: లగ్నంలో నిలిచిన శని 7వ స్థానంలో నిలిచి రవిని వీక్షించిన 8వ స్థానంలో కుజుడు నిలిచిన వారికి 8 సంవత్సరాలు ఆయుష్ ఉంటుంది. రవి చంద్రులు కుజుడు ముగ్గురు కలిసి పుత్రస్థానంలో శుభుల దృష్టి కలగకున్నా
ఆయన యొక్క ఆయుష్ 10 సంవత్సరాలు ఉంటుంది. 6, 8, 12 దురుస్థానాల్లో పాపులు నిలిచి లగ్నాధిపతి 3, 6, 9, 12వ స్థానంలో నిలిచిన జాతకుడు యవ్వన వయసులో 16 సంవత్సరములప్పుడు చనిపోతాడు. లగ్నాధిపతి 8వ స్థానాధిపతి ఇద్దరూ పాపులై పరివర్తనమైన 6, 12వ స్థానంలో గురువు ఉన్న జాతకుడు ఆయుష్ 18 సంవత్సరాలు అంతవరకే ఉంటుంది. గురువు లగ్నంలో ఉండి 7వ లేదా 8వ స్థానంలో చంద్రుడు రాహువు కలిసిన జాతకుడు ఆయుష్ 22 సంవత్సరాలు. శనికి శత్రుస్థానమైన ఇంటిలో లగ్నమైన శుభులు 6, 3, 11, 12 స్థానంలో నిలిచిన 27 సంవత్సరాలు జీవిస్తాడు. శనితో కలిసిన రవి చంద్రుడికి 8వ స్థానంలో అమిరిన జాతకుడు తన 29వ సంవత్సరంలో మరణిస్తాడు. చంద్రుడికి ఇరువైపులా 2, 12లో లగ్నాధిపతి సప్తమాధిపతులు అమిరి 12వ స్థానంలో గురువు అమిరిన జాతకుడు 30 సంవత్సరములకు పైన తెలిపిన గ్రహములు అల్పాయుషు జాతకులు అని అవుతుంది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే 8వ స్థానంలో ఎన్ని ఫలితాలు ఉంటాయని చెప్తా. పరబ్రహ్మను పొందువాడు, పరమ పదమును పొందువాడు, అమృత ఆయుష్, పలు సంవత్సరములు 100కు పైబడి జీవించేవాడు, 1000 సంవత్సరములు జీవించేవాడు, అగమానము జరగడం వలన చనిపోయేవాడు, ప్రభుత్వ దండన వల్ల మరణించేవాడు, వరి బీజం వల్ల మరణించేవాడు, అంతిమయాత్ర కూడా లేకుండా మరణించేవాడు, ఆకలి చేత బాధింపబడి మరణించేవాడు, యాచకము చేయవాడు, ఇతరులు జాలిపడే విధముగా జీవించేవాడు, కామం వలన అగమానంతో మరణించేవాడు, అల్పాయుసు కలిగిన స్త్రీ, 100 సంవత్సరాలు కలిగిన స్త్రీ, పురుషుడిలో నపుంసకము, ఆయుష్ బలము, ప్రేమ వైఫల్యము, చేతులు కాళ్ళు లేకుండా పోవడము, చేతులు కాళ్ళు నరకబడము, కడుపులో శాస్త్రచికిత్స, దీర్ఘాయుషు, మర్మాంగములో వ్యాధి, బలమైన మర్మస్థానము, అకాల మరణము, ఆయుష్ బలము, కామవేట, అష్టమంలో పాపుల ఫలితాలు, ఆపద వల్ల మరణము, పల్లెములో బావిలో పడి మరణము, అభిచారం వల్ల మరణము, జన్ని వల్ల మరణము, గృహదోహం వల్ల మరణము, ప్రేమ వైఫల్యం వల్ల మరణము, విద్యుత్ లేదా మెరుపుదాడుల వల్ల మరణము, కొండ చీలు విరిగిపడి మరణము, రాళ్ల వల్ల మరణము, బంధువుల వల్ల మరణము, నీటి గుంటలో పడి మరణం, మతి స్థిమితం లేకుండా మరణం, ఆయుధ దాడి వల్ల మరణం. మరణాలు ఎన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ తప్పించుకొని మనం బతకతానంటే అది దేవుడు మనకి వేసిన శిక్షలే అనుకోవాలి. ఉరి వేసుకుని మరణం, శరసాలలో మరణం, స్త్రీదేవత చంపబడుట, ఆయుధంతో పొడవబడి మరణం, తాడు చేత నులిమి మరణం, అగ్ని చేత పొగ మరణం, ప్రభుత్వ దండన వల్ల మరణం, రుండు వరణం వల్ల మరణం, వాహన విపత్తు వల్ల మరణం, యంత్రంలో చిక్కి మరణం, గోడ విరిగి పడి మరణం, విషము తిని మరణం, జంతువులు దాడి చేసి మరణం, కిడ్నీ బాధింపబడి మరణం, పక్షుల వల్ల మరణం, ఆత్మహత్య మరణం, మరణ మార్గం, అపద వలన మరణం, భార్య నిలవకపోవడం, మాంగళ్య దోషం, సుమంగళిగా మరణం, గర్భముగా ఉన్న సమయంలో భర్త మరణం, మాంగళ్య దోషం, భర్తను వదిలిపోవడం, పునర్వివాహం జరగడం, మోగవాడు, ఫిట్స్, అభాషను, ఆయుష్ బలం కలిగిన భార్య, 2వ తాళి, మాంగళ్యం ధరించిన స్త్రీ, వయసు మళ్ళిన తర్వాత వివాహం, 2వ భార్య యోగం, ప్రతి ఊరిలో ఒక భార్య, పలు పురుషులను వివాహం చేసుకునేవారు. ఇలా ఆయుష్ స్థానంలో కూడా ఎన్ని 101 ప్రశ్నలకు సమాధానం అయితే ఉంది. అయితే ఇవన్నీ కూడా మనం చెప్పడానికి కనీసం 10 వీడియోలు పడుతుంది. ఒక్కొక్క పాయింట్ ఒక 10 చెప్పినా కూడా మీకు క్లియర్గా చెప్పాలంటే 5 పాయింట్ల కంటే చెప్పలేం. నక్షత్ర పాదాలు, అలాగే నవాంశము, దశాకాలము అవన్నీ చూసుకొని చెప్పాలి. అయితే ఇవన్నీ చెప్పడానికి కనీసం అంటే ఒక 10-15 వీడియోలు అవుతాయి ఆయుష్ స్థానాన్ని గురించి చేయాలంటే. ఇప్పుడు ఆయుష్ స్థానం అని పెట్టినప్పుడు ఇవన్నీ ఉంటాయి అందులో. అవి మీరు చూసుకోవాలి. ఆయుష్ స్థానం 2వ భాగం, 3వ భాగం అట్లా 10 భాగాలు 12 భాగాలు ఉంటాయి. మీరు అవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి మీకు బాగా. నేను మీ వనాలరెడ్డి పాచారి. నమస్కారం.